ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు, అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మనం ఏంటంటే అయిన వాళ్ళందరినీ వదిలేసుకుని కాని వాళ్ళ కోసం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే మన అనుకున్న వాళ్ళు ఏంటంటే మన అమ్మ నాన్న ఏంటంటే పట్టించుకోవడం చాలా తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నిజంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. మనం ఏంటంటే మనకి అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎందుకంటే మనకి ఎవరో ఒకరి ద్వారా ఆదాయం వస్తుంది, లేకపోతే మన బిజినెస్ పార్ట్నర్లు అవ్వచ్చు, లేకపోతే మన కంపెనీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మన అమ్మ నాన్న పైన ఇవ్వడం మాత్రం మనం ఎక్కడో కొంచెం తగ్గిస్తున్నాం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. కానీ అమ్మ నాన్నకి మనం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు నాకు చెప్పారనమాట, చాలా రోజుల నుంచి నువ్వు బెంగళూరులో ఉంటున్నావు కదా, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళిపో అని చెప్పారు. నేనేమన్నానంటే నా కంపెనీలోని నాకు లీవ్ ఇవ్వట్లేదు, నేను రావడానికి అవ్వట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం మానేశాను ఫ్రెండ్స్. వెళ్ళడం మానేస్తే నాతో పాటు పనిచేసేటటువంటి మా బామ్మర్ది ఏంటంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను ఎంత బాగా చూసుకుంటారో, నాకు ఏమేమి పెడతారో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కష్టపడి తయారు చేసి మా బామ్మర్దికి ఇచ్చి పంపించడం జరిగింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనకేంటంటే ఎవరైనా ఏదైనా ఒకటి ఇస్తే అది ఖచ్చితంగా అప్పే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. మీరు బాధపడకపోయినా మీ ఫ్రెండ్స్లో మీకు చాలా మంది హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే రిటర్న్ మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే మనం అడిగితేనే మనకి అప్పు అయినా ఇస్తారు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఒకవేళ మనకు అప్పు ఇచ్చినా లేకపోతే ఈరోజు మనం ఆదుకున్నా సరే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు వాళ్ళని ఆదుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏంటంటే మనం ఒకవేళ ఆదుకోకపోతే వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే కొంచెం మన మీద ఏంటంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ అమ్మ నాన్న చేసేటటువంటి సాయంలో ఏంటంటే వాళ్ళు మనం మళ్ళీ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ ప్రేమ అనేది అంతులేదనమాట. మనం ఏంటంటే జస్ట్ ₹1 ఇమ్మంటే వాళ్ళు ₹100 ఇచ్చే మనస్తత్వం వాళ్ళదే. వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు మొత్తం కూడా ఏంటంటే మనకే ఇస్తారు ఫ్రెండ్స్, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. కానీ చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు దూరం పెడుతున్నారు. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళకపోయినా నేను ఇంటికి వెళ్తే నన్ను ఎంత బాగా చూసుకుంటారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చూడండి, ఇంచుమించు ఒక 4 కేజీలు 5 కేజీలు జీడిపప్పు పంపించారు ఫ్రెండ్స్. నాకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, అదేవిధంగా నేను తింటాను, నన్ను హ్యాపీగా ఉంచాలని చెప్పేసి నా కోసం ఏంటంటే ఈ జంతికలు పంపించారు. అదేవిధంగా ఈ మిక్చర్ పంపించారు ఫ్రెండ్స్. మిక్చర్ వాళ్ళు సొంతంగా తయారు చేసి పంపించారు. అదేవిధంగా మనకి ఇక్కడ పప్పులాంటి కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకేంటంటే ఈ కందిపప్పు పంపించారు. నెక్స్ట్ అదేవిధంగా మినపప్పు పంపించారు. ఇంకా నేను ఏంటంటే బెంగళూరులో నాకు దొరకవని చెప్పేసి నెత్తల్లో కూడా పంపించారు. నిజంగా ఇది చూస్తుంటే నాకు వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. నెత్తల్లో కూడా పంపించారు ఫ్రెండ్స్. ఒకవేళ నెక్స్ట్ అదేవిధంగా నాకు ఎక్కడైనా కొంచెం మళ్ళీ వాటర్ తాగడం నిమ్మకాయలు కూడా పంపించారు ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయలు ఇవన్నీ ఇన్ని ఆలోచనలు ఎంత నా మీద ఎంత ప్రేమ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు నిజంగా తెలియదు ఫ్రెండ్స్. నిజంగా ఉదయాన్నే మనం వేసుకోవడానికి ఇడ్లీ రవ్వ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కాళ్ళతో కొనుక్కుంటూ దొరుకుతుంది, కానీ వాళ్ళకి మనం చెప్పలేం ఫ్రెండ్స్. మా దగ్గర ఉంది, మాకున్నాయి, మేము కొనుక్కోగలమని చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే మనం ఇవ్వాలి అంతే, వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం ఇవ్వాలి అంతే అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఈ రోజు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి అట్లకి ఏంటంటే పిండి ఆడించుకోవడం కూడా మనం ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళే ఉరిపిండి మినపిండి కలిపేసి ఇంచుమించు ఈ బ్యాగ్ నిండా ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ బ్యాచ్ లేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ నిండా కూడా వాళ్ళైతే నాకు పిండి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. పిండి పంపించడం జరిగింది, చింతపండు మినపప్పు, ఇంకా వాళ్ళకి అవకాశం ఉండాలి కదా ఫ్రెండ్స్, వాళ్ళ ప్రాణం తీసి మన కోసం పెడతారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. అయితే మనం ఏంటంటే వాళ్ళని చూడడానికి వాళ్ళకంటూ కొంచెం టైం ఇస్తే వాళ్ళకి అదే చాలా గొప్ప ఫ్రెండ్స్. మనం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసి లక్ష వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం హ్యాపీగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే వాళ్ళకి అదే చాలు. నిజంగా అంత జెన్యూన్ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర తప్ప మరొక ఎవరి దగ్గర నుంచి కూడా రాదు ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించినంతగా మనల్ని ఎవరో ప్రేమించారు ఫ్రెండ్స్. మీరు మీ యొక్క ప్రాణ స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే ఇంక ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలోని మీ భార్య అవ్వచ్చు, లేకపోతే మీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మీ అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరు కూడా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతలా ప్రేమిస్తారో అంత ప్రేమ అనేది మరొకరు ఎవరికి కూడా సాధ్యం కాదు ఫ్రెండ్స్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఫ్రెండ్స్. అయితే ఈ జాబ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు కూడా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో ఉండాలని చెప్పేసి, లేకపోతే ఊర్లోకి వెళ్ళి ఊర్లో కొద్ది రోజులు గడపాలని చెప్పేసి ఉంటుంది. కానీ ఈ జాబ్ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకి లీవ్ ఇచ్చేది చాలా తక్కువ. ఒకవేళ
ఒకవేళ వాళ్ళు లీవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి ఏంటంటే వచ్చేసి ఒక అద్దెంట్లో ఉంటాం, మనకి నెలకు వచ్చేసి ఒక 6,000 రూపాయల అద్దె కట్టాలి. అదేవిధంగా ఖర్చులు ఇక్కడ బెంగళూరు అంటే చాలా విపరీతంగా ఉంటాయి. మనం ఏంటంటే ఊర్లోకి వెళ్ళి ఒక 10 డేస్ ఉంటే మనకు వచ్చేటటువంటి శాలరీ అనేది ఏంటంటే సగం వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే సగం శాలరీ తగ్గిపోయిందో మనం కూడా చాలా ఇబ్బందులు ఉంటాం ఫ్రెండ్స్. మనం చెప్పుకోలేని బాధలు ఏంటంటే పిల్లల చదువులు ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ ఇంటద్దులు, మనకు తిండి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మనకి ఈఎంఐలు బాధలు ఉంటాయి. మనం ఏంటంటే సరదాగా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో ఒక 10 డేస్ గడపాలంటే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటంటే అది నెక్స్ట్ మంత్ ఏంటంటే మనం చాలా ఎక్కువ ఇబ్బంది పడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అందుకనే ప్రతిసారి ఇంటికి వెళ్ళలేం తప్ప మన అమ్మ పైన నాన్న పైన మనకి ప్రేమ లేక కాదు, వాళ్ళంటే గౌరవం లేక కాదు. నాలాగే ఎవరైనా సరే అమ్మ నాన్నకి దూరంగా ఉండి వాళ్ళు పంపించే ప్రేమను పొందే వాళ్ళు ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి కూడా ఏ పిల్లలకి కూడా తల్లిదండ్రులు అంటే పగ ఉండదు. అందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనుకుంటారు. కానీ దేవుడు కూడా కొంచెం ఆలోచించాలి. ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులని ఆకలితో ఉంచే పరిస్థితి పిల్లలకి ఇవ్వకూడదు. పిల్లలందరూ కూడా బాగుండాలి. ఎవరైతే ఈరోజు అందరూ బాగుంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా చూసుకుంటారు. నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే తమ పిల్లలు ఏంటంటే తమల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. నిజానికి ఏ తల్లిదండ్రులు కూడా అలా బాధపడద్దు. ఎందుకంటే మీ పిల్లల మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటే డెఫినెట్గా మిమ్మల్ని పట్టించుకుంటారమ్మా. మిమ్మల్ని వదిలేంత కోపం అయితే ఎవరికి లేదు. నిజానికి ఎవరైనా సరే బాగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళకి తినడానికి ఏ లోటు లేకపోయినా సరే భార్య మాటలు వినో, లేకపోతే పిల్లల మాటలు వినో, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినో తల్లిదండ్రులు దూరంగా పెడితే వాడంత నీచుడు నికృష్టుడు ఈ భూమి మీద ఎవరు లేదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. నిజంగా మీ స్తోమత బాగుండి మీరు మంచి పొజిషన్లో ఉంటే మీ అమ్మ నాన్న ఎప్పుడు కూడా వదలొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీ స్థాయి బాగోకపోతే, మీ స్తోమత లేకపోతే కనీసం ట్రై చేయండి. ఒక పూట మీరు పస్తున్నా సరే మీ అమ్మ నాన్నకి అన్నం పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది కేవలం ఒక 4 మంచి మాటలు, వాళ్ళతో 4 సరదాగా 4 మాటలు మాట్లాడడం, వాళ్ళకి ఒక పూట అన్నం పెడితే వాళ్ళకి అదే చాలు ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.